వెల్కమ్ టు పాయింట్ మీడియా. గ్లోబల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 2021లో పుష్ప సినిమా సీక్వెల్గా వస్తోంది. ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిందేనని పట్టుపట్టారు. సుకుమార్ అండ్ టీం ఈ సినిమా కోసం చాలా కష్టపడుతోంది. ఈ సినిమాలో నటించిన కేశవ క్యారెక్టర్లు నటించిన జగదీష్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప రిలీజ్ కూడా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో న్యూస్ అయితే వైరల్ అవుతోంది. రీసెంట్గా సుకుమార్ బర్త్డే స్పెషల్గా మైత్రి మూవీ టీం ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. 2024 ఆగస్టు 15న పుష్ప 2 వస్తుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంతేకాదు ఆడియన్స్ డౌట్స్ని పటాపంచలు చేసేలా సుకుమార్ ఫోటోని కూడా స్పెషల్గా డిజైన్ చేశారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్, టీజర్ మూవీపై భారీ అంచనాల్ని క్రియేట్ చేసింది. నార్త్ ఆడియన్స్ కోసం ఈ మూవీ మరింత కేర్ఫుల్గా కూడా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా మాస్గా ఉంటుందని టీజర్ని చూస్తే తెలుస్తోంది. ఈ ఇయర్లో పుష్ప 2 సెన్సేషన్తో సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక అల్లు అర్జున్ ఈ మూవీ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలాగే అవుట్పుట్ కోసం కూడా బన్నీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం తన మిగతా సినిమాలన్నీ కూడా పక్కన పెట్టారు. ముందుగా దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆ తర్వాత గ్లోబల్ లెవెల్లో బన్నీ పేరు మారుమోగిపోయి ఆయన ఫ్యాన్స్ దిల్ఖుష్ అవ్వాలని తెగ ఆరాటపడుతున్నారు. పైగా నార్త్ ఆడియన్స్కి కూడా పుష్ప 2పై భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. దీంతో సుకుమార్ అండ్ టీం కూడా కథ, యాక్షన్ సీక్వెన్స్లు, స్పెషల్ సాంగ్స్పై గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. ఈ మూవీలో మలయాళ నటుడు ఫహద్కు అల్లు అర్జున్కు మధ్య సాలిడ్ యాక్షన్ ఫైట్స్ ఉంటాయని అంటున్నారు. దీంతో ఆయన పేరు కూడా టాలీవుడ్లో మరింతగా మారుమోగుతోంది. మరి పుష్ప 2 ఈ ఏడాది ఎలాంటి సాలిడ్ హిట్ అందుకుంటుందనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.